ఆడవారు వివేకంతో సమాజంలో ముందుకెళ్లాలంటే ఆడదాన్ని పాడు చేయడానికి పురుషుడు ఎంత అధర్మాన్ని చెప్పడానికైనా సిద్ధపడతాడు. ఆ రాక్షసత్వం మనసులోకి ప్రవేశిస్తే దాని నుండి తట్టుకొని నిలబడగలిగినటువంటి వివేకం ఆడదాని యందు ఉండాలి. నాకు ఒళ్ళు మండిన ఒక మాట అంటే మీరేమనుకోకండి. కాస్త స్ట్రీట్ లైట్స్ లేని ప్రతి చెట్టు కింద ఇంజనీరింగ్ చదువుకుంటున్న ఆడపిల్ల నిలబడితే తప్పు ఆడపిల్లదా మగపిల్లవాడిదా? ఏమి నీకు ఉండక్కర్లేదా విచక్షణ? వాడు వచ్చి మాట్లాడితే మాత్రం మధురంగా మాట్లాడితే నువ్వు చీకట్లో మాట్లాడితే నువ్వు మాట్లాడతావా? కన్న తల్లిదండ్రులు ఏమైపోయారు? తోడబుట్టిన అన్నదమ్ములు ఏమైపోయారు? నీ ఇంటి గౌరవం ఏమైపోయింది? కాలిపోదు? నీకుండక్కర్లా విచక్షణ? ఏమైనా అయిపోయిన తర్వాత వీధుల్లోకి వచ్చి కేకలా? ఏమి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ముందు నుంచి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం లేదు నీకు? ఏదో అయిపోయిన తర్వాత పేపర్లో రావటం, అప్పుడు వీధులకెక్కి ఊరేగింపులు జరపడం ఎంతవరకు సమంజసం? ఎవరికి వాళ్ళు పరిశీలన చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇటువంటి మాటలు మాట్లాడినటువంటి శిశుపాలుణ్ణి, సైంధవుణ్ణి ద్రౌపదీదేవి అరికట్టగలిగిందా లేదా? అలా కాదు, నేను నిలబడింది కాబట్టే యుగాలు మారిపోయిన సీతమ్మ తల్లికి పూజుంది. ద్రౌపదీదేవి గురించి చెప్పుకోవడానికి మనమున్నాం. కాబట్టి ఆడపిల్లది కేవలం చదువు కాదు, దానితో పాటు వివేకం కూడా చాలా అవసరం. ధర్మాధర్మ పరిజ్ఞానం అవసరం. ప్రతి చీడ పురుగు వైపు ఆకర్షింపబడకుండా నియంత్రించుకోగలిగినటువంటి లక్ష్యం అవసరం. అందరూ జై శ్రీరామన్ కమెంట్ పెట్టండి. పెళ్లి సంబంధాల కోసం మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో జాయిన్ అవ్వండి.